ఈ రోజుల్లో దేవుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు గుడికి ఎలా వెళ్తున్నారో తెలుసా అండి? ఏ భక్తుడైనా ఆలయానికి వెళ్ళాలి అంటే దేవుడు బాగా ఫేమస్ అయి ఉండాలి. ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడున్న కాలంలో ఇన్‌స్టాగ్రామ్ లోనో, యూట్యూబ్ లోనో ఎవరో ఒకరు వీడియో పెట్టడం, ఈ ఆలయానికి వెళ్తే మన కోరికలన్నీ తీరిపోతాయి, లేకపోతే ఈ గుడిలో 10 ప్రదక్షిణలు చేస్తే మనకి రాజయోగం పడుతుంది, ఈ అమ్మవారిని దర్శించుకుంటే అదృష్టం కలిసి వస్తుంది అని సోషల్ మీడియాలో వీడియోలు తీసి పెడితే ఆ వీడియో చూసి ఆలయానికి వెళ్లి దర్శించుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇంకో సందేహం రావచ్చండి. కొంతమంది భక్తులు కామెంట్ చేస్తారేమో, తెలియని టెంపుల్స్ గురించి తెలుసుకుని వెళ్ళటం తప్ప అంటే అస్సలు తప్పు కాదు. తెలియని టెంపుల్స్ గురించి కానీ తెలిసిన టెంపుల్స్ గురించి కానీ వీడియోస్ పెడతాం అది అంతకన్నా తప్పు కాదు. ఇక మా బాధల్ని కష్టాల్ని గట్టెక్కాలని ఆ భగవంతుని పూజించుకోవడం తప్ప అంటే అసలు తప్పే కాదండి. మీరు మీకు నచ్చిన గుడికి వెళ్లి పూజించుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అండి, గుడికి వెళ్లే భక్తుల ముఖ్య ఉద్దేశం ఏమైపోతుందంటే ఆలయానికి వెళ్తే మన కోరికలన్నీ నెరవేర్తాయి అనే ఉద్దేశంతో మాత్రమే కొంతమంది భక్తులు ఆలయానికి వెళ్తున్నారు. అసలు మనం గుడికి వెళ్లి భగవంతుణ్ణి ఎందుకు దర్శించుకోవాలంటే ఆ గుడికి వెళ్తే మన కోరికలు నెరవేర్తాయనో లేకపోతే ఇంకో ఉద్దేశంతోనో భగవంతుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళకూడదండి. మనం గుడికి వెళ్లిన ప్రతిసారి మన కోరికలు చెప్పడం కంటే ముందుగా భగవంతునికి మనం చేసినటువంటి తప్పుల గురించి స్వామి వారికి తెలియజేసి వాటి కర్మ ఫలాల నుంచి ఎంతో కొంత విముక్తి చేయమని, తెలియక పొరపాటు చేస్తే క్షమించు భగవంతుడా అని మనం కోరుకోవాలి. మనం చేసినటువంటి తప్పులే మన కర్మలుగా వస్తాయి. ఆ కర్మల వల్లే మనం ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇబ్బందుల నుండి మనం బయటపడాలంటే ముందు నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పుల్ని క్షమించమని అడగాలి. అది కాకుండా ముందే నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, లేకపోతే నాకు ఉద్యోగం రావాలి, ఇక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, ఇలాంటి కోరికలు భగవంతుని కోరుకునే ముందు నువ్వు చేసినటువంటి తప్పుల నుంచి విముక్తి చెయ్యి అని ఎవరైతే భగవంతుణ్ణి వేరుకుంటారో వారికి వారి కర్మ ఫలాల నుంచి కొంతైనా విముక్తి లభిస్తుంది. ఆ తర్వాత నీ కోరికల్ని భగవంతుడే తీరుస్తాడు.